షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. ఆదిత్య హృదయం గురించి మాట్లాడేటప్పుడు మంగళకరమైన పనులే మనం చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. మనకి నిజంగా ఇది సత్యము, మనం ఇదే చెయ్యాలి, ఇవే జరగాలి అన్నప్పుడు మనం ఎలా ఆదిత్య హృదయాన్ని పాటిస్తే, ఎలా చేస్తే మనకి ఆ అవేర్నెస్, ఒక డిసిషన్ మేకింగ్ అనేవి మనం చేయగలుగుతామంటారు? చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుకుంటూ సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం అన్నీ వచ్చేసాయి మనకి ఇందులో. ఓకే, అన్ని చోట్ల మంగళకరమైనవి, అన్ని పాపాలు హరించుకుపోయేది. సర్వ పాపాలు, ఒకవేళ పాపము అనేది చేస్తే, పాపం అనేది మన జీవితంలో ఉంటే పోయేది. జనరల్గా మనిషికి ఉండే పాపం ఒకటే, ఆత్మజ్ఞానము, నేను అనేది ఏంటో తెలుసుకోలేకపోవడం. అది ఒక్కటే మన మనుషులు చేసే పాపం. మిగతావి ఈ శరీరము అనే దానికి ఉండే పాపాలు. నిజమైన పాపం ఏది తెలుసా? మనని మనం తెలుసుకోలేకపోవడం. అలాంటి పాపము కూడా ఏదైతే మనము ఆత్మసాక్షిగా మనని చూస్తుంటాడో అలాంటి సూర్యభగవానుని తెలుసుకుంటే పోతాయి. అండ్ చింతాశోక ప్రశమనం, ఎంత బ్యూటిఫుల్ థింగ్ అంటే, చింత అండ్ శోకము రెండు. చింత ఈజ్ అబౌట్ అలా జరగబోతున్న దాని మీద ఏమవుతుందో. శోకం అంటే ఆల్రెడీ జరిగిపోయి అయిపోయిన దాని గురించి ఇంకా బాధ ఎంతసేపు. అలాంటి చింతా శోక కూడా పోతుంది. అండ్ ఆయుర్వర్ధనం ఉత్తమం. ఇంకేం కావాలి? హెల్త్ కావాలి మనుషులకి. అండ్ హెల్త్ కూడా ఆయన భాస్కర, అసలు ఆ స్వరూపమే ఆరోగ్యం. అలాంటి ఆరోగ్యం ఇచ్చే సూర్యుడు ఎలా జరుగుతుంది అన్నది క్వశ్చన్. అయితే నెక్స్ట్ స్టాంజాలో మనకి రెండు అద్భుతమైన మాటలు ఉన్నాయి. రశ్మి మంత్యం సముద్యంతం అంటారు. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, సూర్యరశ్మి ఆర్ కిరణములు, రేస్ అండ్ సముద్యంతం ఈక్వల్గా బ్రాడ్ సెన్స్లో తీసుకుంటే సూర్యుడి యొక్క కిరణాలు అందరికీ సమానంగా వస్తుంటాయి కదా. ఆ సమానంగా వస్తున్న కిరణాలని మనము అబ్జార్బ్ చేసుకోవడం రావాలి. ఎలాగా? అసలు ఎందుకు చేసుకోవాలి అంటే, 4 మేజర్ పనులు సూర్యకిరణాల వల్ల జనరల్గా అందరికీ అర్థమయ్యేది చెప్తాను. ఫస్ట్ వాటర్ సైకిల్. మన నీరుని తిప్పి మళ్ళీ మబ్బులుగా మార్చి, మబ్బుల నుంచి మన వర్షాలు కురిపించి, ఇది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ సూర్య భగవానుడు. సో నీరు దగ్గర పెట్టుకోండి ఎప్పుడు కూడా, చాలా చాలా పవర్ఫుల్. ఓకే, అది సూర్యుడి యొక్క చేతుల ద్వారా చిలికి పైకి వెళ్తుంది, అంత ఇంపార్టెంట్. సూర్యకిరణాలు చేతులు లాంటివి. ఓకే, సో ఫస్ట్ వాటర్ సైకిల్. దాని తర్వాత అసలు ఈ క్లైమేట్ అనేది ఆయన కంట్రోల్లో ఉంటుంది. సూర్యుడి కంట్రోల్లో ఉండేది క్లైమేట్. ఓకే, దీంతోపాటు ఫోటోసింథసిస్ అంటే చెట్లు ఎలా అయితే అబ్జార్బ్ చేసుకుని అన్నము తయారు చేస్తాయో మన కోసం, అలాగ ఫుడ్ తయారు చేసే ఫోటోసింథసిస్. ఇక మనుషులకు వస్తే విటమిన్ డి. ఈ 4 మేజర్గా, అట్లీస్ట్ మనకు అర్థమయ్యే 4, ఇంకా చాలా ఉన్నాయి. బట్ అందులో కొంత ఈ రోజులో మనం అంతా సైంటిఫిక్గా మాట్లాడుకోవాలి అంటాం కాబట్టి, ఈ 4 బేసిక్గా జరుగుతాయని నమ్ముతాం కాబట్టి, ఈ 4 విషయాలు మనము ఇవంతా సూర్యభగవాన్ ఇస్తున్నాడు, సూర్యకిరణముల ద్వారా వస్తున్నాయి. వైటమిన్ డి అనేది విటమినే కాదు, యాక్చువల్లీ ఇట్స్ అ హార్మోనల్ థింగ్. అది బాడీలో చాలా ఫంక్షన్స్కి హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు సూర్యకిరణాలు చేసే 2 మేజర్ థింగ్స్, మూడ్ అండ్ కాగ్నిషన్ అంటాం. మనము ఎప్పుడైతే సూర్యభగవానుడి యొక్క రశ్మిమంతం, సూర్యుని కిరణములు మనం అబ్జార్బ్ చేస్తామో, మూడ్ ఆటోమేటిక్గా బాగుపడుతుంది. అండ్ కాగ్నిషన్ కూడా వస్తుంది. కాగ్నిషన్ ఇస్ ఎక్కడ, ఎప్పుడు, ఎలాగ, ఎందుకు బిహేవ్ చేయాలి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనే అసెస్మెంట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎలాగా? ఒక ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ మెకానిజం ఉంది దీనికి. సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని ఫస్ట్ కిరణము, అర్లీ మార్నింగ్లో వచ్చే కిరణము గాయత్రి అంటారు, ఫస్ట్ కిరణం. అలాంటిది కళ్ళ ద్వారా రెటీనా నుంచి మన బ్రెయిన్ లోపల ఉండే కొన్ని ఎమోషనల్ సెంటర్స్ని యాక్టివేట్ చేస్తాయి. ఓకే, లైక్ పెరిహాబెన్యులార్ అని, లేకపోతే న్యూక్లియస్ ఎకంబెన్స్ అని. ఇవన్నీ మన మూడ్ డిస్టింగ్విషన్కి హెల్ప్ చేస్తుంది. ఇది సూర్యుడి కిరణము ద్వారా యాక్టివేట్ అవుతుంది. ఓకే, అయితే ఎవరైతే పొద్దునే లేచి అర్లీ మార్నింగ్ సూర్యుడిని ఈ లెవెల్లో చూస్తూ
ఓకే. ఆ కిరణాలని కళ్ళ ద్వారా కొంచెం లేట్ అవుతున్న కొద్దీ విటమిన్ డి వస్తుందేమో కానీ సూర్యకిరణాలు ఆర్ బ్యాడ్ ఫర్ ద ఐస్ అలా డైరెక్ట్గా చూస్తే కదా. అందుకని ఎర్లీ టైంలోనే జస్ట్ అట్లా అబ్జార్బ్ చేసుకోవాలి. హార్డ్లీ 30 సెకండ్స్. ఆ 30 సెకండ్స్ అబ్జార్బ్ చేసుకుని అది ఫస్ట్ కిరణం అంటారు, గాయత్రి అంటాం. అలాంటి తీసుకుని ఇది మనకి ఋగ్వేదంలో కానీ లేకపోతే బృహదారణ్యక ఉపనిషత్తులో కానీ వీటిలో చెప్పారు. సూర్య భగవానుడి కిరణము అంటే బయట కాదు, నీ లోపల ఉండే సూర్యకిరణాన్ని కూడా, సూర్యుడి యొక్క కాన్షియస్నెస్ని, దట్ వన్ కాన్షియస్నెస్ని మనము గనక లోపలగా ఇంటర్నల్గా మనము అరైజ్ చేసుకుని దాన్ని చూసినను నీకు ఆ లోపల ఉండే ప్రీ హ్యాబెన్యులార్ అండ్ న్యూక్లియస్ ఎకంబెన్స్ రెండు యాక్టివేట్ అయ్యి దాని ద్వారా రెండు మేజర్ విషయాలు జరుగుతాయి. ఓకే. ఫస్ట్ వచ్చేసి థాట్ యొక్క ఇంపల్స్, థాట్ యొక్క ఫోర్స్. బాగా పట్టుకోండి మాట. థాట్ యొక్క ఇంపల్స్, థాట్ యొక్క ఫోర్స్. ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్ని తప్పులు ఆలోచన యొక్క ఇంపల్స్ వల్ల వస్తుంది, లేదా ఆలోచన యొక్క ఫోర్స్ వల్ల వస్తుంది. సడన్గా ఏదో తాగేయాలనిపిస్తుంది నీకు. సడన్గా ఉండి అప్పటిదాకా మంచిగా ఉన్నవాడు ఒక సిగరెట్ తాగుదాం మామ అని లేచి వెళ్ళిపోతాడు. నిజంగా కూడా అప్పటిదాకా లేనిది టక్కుమని థాట్ వచ్చిందంటే అదేదో చేయాలి. ఫోన్ పక్కన ఉంటుంది, సడన్గా ఉండి ఆలోచన ఫోన్ చూస్తాం, డివేట్ అయిపోతాం, డిస్ట్రాక్ట్. నీ థాట్, మోస్ట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఆర్ ఇంపల్సివ్, సడన్గా చేసేస్తాం అన్నమాట. అదొకటి. దాని తర్వాత థాట్ ఒకవేళ ఉంటే దాని యొక్క ఫోర్స్, ఎంత ఫోర్స్ఫుల్గా ఆలోచిస్తాం. ఈ రెండు రశ్మిమంతం సముద్యంతం. నీ థాట్స్ని ఎప్పుడైతే సూర్యకిరణాలతో అలైన్ చేస్తామో, థాట్ అండ్ ఫోర్స్ ఆఫ్ యువర్ థాట్, ఈ రెండిటిని మనం ఆ ఫస్ట్ కిరణం ద్వారా మన గ్రిప్లోకి తెచ్చుకోవచ్చు. అప్పుడు ఆలోచన, మన థాట్ ప్రాసెస్ ఏది మంచి వైపుకి వెళ్ళాలో వెళుతుంది. ఓకే. అండ్ ఏ దానికి ఎంత ఫోర్స్ పెట్టాలో పెడుతుంది. ఈ రోజుల్లో చాలామంది గొప్పవాళ్ళు కాకపోవడానికి ఉన్న సమస్య ఏంటంటే ఒక పిచ్చి ఆలోచన వెనకాల జీవితాంతం పరిగెడుతుంటారు. మొన్న ఒక ఆయన వచ్చాడు, రీసెంట్గా జరిగిన ఎక్స్పీరియన్స్. దట్ పర్సన్ ఎప్పుడో ఆల్రెడీ వాళ్ళ కూతురు వేరే కాస్ట్ వాళ్ళని చేసుకుంది అనే ఒక దాంట్లో ఉండి 10 ఏళ్ళు నలిగిపోయాడు ఆయన. ఎలా చేస్తారండి నా పరువు పోయిందండి, ఎలా చేస్తారండి నా పరువు పోయింది, ఇందులో ఉన్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది, 10 years. ఎవడో కూడా తెలియదు, వాళ్ళు అసలు ఎవరెవరు ఏమనుకుంటారో పరువు గురించి కూడా తెలియదు, అయిపోయింది. కానీ ఆయన బాధ ఏంటంటే అమ్మో పరువు పోయినా, అలా ఒక్క థాట్ని అంటుకుని, అసలు థాట్ జస్ట్ థాట్, ఎవడెవడు అనుకున్నాడు అందరు అనేసుకున్నారు, అయిపోయింది కూడా. అయినా కూడా ఆ మైండ్లో అలా థాట్ దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడిపోయి, అసలు అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారా, అసలు మనుషులంతా ఇంతేనా అనే టైప్లోకి వెళ్ళిపోయి ఒక్క ఆలోచన మనిషిని ఎంత నాశనం చేసేస్తుందో చూడు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చూసినప్పుడు మన థాట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ దానివల్ల మనం ఏం లాస్ అవుతాం, ఆ థాట్ని డైవర్ట్ చేయాలి అంటే ఎలా సార్? సో ఫస్ట్ వచ్చేసి మనం ఇది అర్థం చేసుకుంటే, మైండ్ అనే క్వాలిటీయే జంప్ చేస్తుంది. థాట్స్ వస్తూ ఉంటాయి. నువ్వు పొద్దున్నే నిద్ర లేచాక నాకు ఈరోజు ఈ థాట్స్ రావాలి అని అనుకోము, అవి ర్యాండమ్గా వచ్చేస్తుంటాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సి అంటే థాట్స్ నువ్వు కాదు, థాట్స్ ఉన్నాయి, అలా క్లౌడ్లో ఉన్నాయి, నువ్వు కావాల్సిన దాన్ని పట్టుకున్నావు. ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఏదో నుమాయిష్కో లేకపోతే ఏదైనా ఎగ్జిబిషన్కో పోయావు, అందరూ ఏవో అరుస్తుంటారు, ఇక్కడ డ్రెస్సులు తీసుకోండి, లేకపోతే ఇవి తీసుకోండి, ఇవి కొనుక్కోండి, పావు బాజీ తినండి, పానీపూరి తినండి అని అంటారు. ఎవరెవరు ఏదో అరుస్తున్నా నీకు కావాల్సిన దాన్నే పట్టుకుంటాం. మనం ఏంటంటే వీక్ మైండ్ ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే అనవసరమైన దాన్ని పట్టుకుంటారు, అవసరం ఉన్న దాన్ని వదిలిపెడతారు. ఈ పాయింట్ తెలుసుకుంటే, నాకు రావట్లేదు ఆ థాట్స్, ఎవడెవడో కూర్చుని అమ్ముకుంటున్నాడు, ఆ అమ్ముకున్న థాట్లో నాకేది కావాలో దాన్ని పట్టుకోవాలి. నాకొచ్చిందండి థాట్, నాకొచ్చిందని. నీకు రాలే, నీది కాదు, ఎవరో అరుస్తున్నా నువ్వు పట్టుకున్నావు. యు ఆర్ లిసనింగ్ టు యువర్ థాట్స్. అది ఎప్పుడు వస్తుందంటే చెప్పిన అర్థం కాదు, అది ఎప్పుడైతే సూర్యభగవానుడి ఆశీస్సులు ఉంటాయో, సూర్యభగవానుడి యొక్క రశ్మి, సూర్యకిరణములు మన మీద పడతాయో, థాట్ యొక్క ఫోర్స్ అండ్ ఇంపల్స్, సడన్గా పిచ్చి థాట్ ఎందుకు వచ్చిందిరా బాబు నాకు అనేది మనకి తెలుస్తుంది. ఆ గ్రిప్ రావాలి అంటే సూర్యభగవానుడు ఉపాసన చేయాలి. అది నిజంగా దిస్ ఇస్ ద వర్స్ట్ పార్ట్ అంటే నేను ప్రూవ్ చేయలేనమాట, ప్రయత్నము చేస్తే తప్ప.
అందరూ కూడా ఒక్కసారైనా ట్రై చేసి ఆ రశ్మిని మనం ఎక్కించుకుని మైండ్లోకి, ఆ సిద్ధాంతాన్ని, ఆ కాన్సెప్ట్ని ఎక్కించుకుని, ఆ సన్ లైట్ యొక్క ప్రిన్సిపల్ని మన మైండ్లో పెట్టుకుంటే మనకొచ్చే థాట్స్ నెంబర్ తగ్గిపోతాయి. దట్ అలా వెళుతున్నాయి, ప్రతి థాట్ నాదే అనుకుని ఈరోజు నన్ను ఏం జరిగింది తెలుసా, అప్పుడు ఏం జరిగింది తెలుసా, అలా థాట్స్ నేను వాడుకుంటా. ఇట్ ఈస్ లైక్ మై యాప్. నాకు ఎవరైనా 100 రూపాయలు ఇస్తే 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయా లేదా అని కౌంట్ చేసుకోవడానికి తప్ప ఊరికే నా మైండ్లో ఉండే ఆలోచనలన్నింటినీ నేను నమ్మను. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎట్లా, ఆ బస్సు నెంబర్ ఎంత అంటే గుర్తుకు రావాలి, కానీ మిగతా చెత్త ఎవడేమన్నాడు, వాడేం చేశాడు, వీడెందుకు ఇలా అన్నాడు, ఇలాంటి ఆలోచనలు రావడానికి నా మైండ్ని నేను నమ్మను. అప్పుడు యూ విల్ రియలైజ్ థాట్స్ వెళ్తూ ఉన్నాయి, వచ్చాయి, పిచ్చి పిచ్చి చాలానే ఆలోచనలు వచ్చాయి, అన్నిటినీ నేను పట్టుకుని నా ఆలోచన అనుకోను. ఇది ఆ సన్ ప్రిన్సిపల్ తెలుసుకుంటేనే వస్తుంది. ఇది నిజంగా కూడా మనకి ఎక్కాలి అంటే, ఒకవేళ చెయ్యాలి అనుకుంటే సూర్య త్రాటక చేయడం. అంటే మనము త్రాటక మెడిటేషన్ అని చెప్పాం. కళ్ళు రెప్ప వాల్చకుండా సూర్యుడిని ఎర్లీ మార్నింగ్ కన్ను నొప్పి వచ్చేటట్టుగా చేయకూడదు. బికాస్ ఇలాంటి మీడియాలో చెప్తున్నప్పుడు రాంగ్ దారి తీసుకుంటారు చాలామంది. నాకేదో అయిపోయింది, నాకు దేవుడు కనిపించాడు, ఈ టైప్ అట్లా ఉండదు. ఓకే, సూర్యత్రాటక ఒక 4 minutes to 5 minutes డైలీ అట్లా ఫోకస్ చేయడము, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా మనకి రశ్మి మంతన వీక్షణ అని చెప్పి ఒక బ్యూటిఫుల్ మెకానిజం ఉంటుంది, అది నేను చెప్తాను కమింగ్ ఎపిసోడ్స్లో. ఇట్లాంటివి చాలానే చెప్పుకుంటాం. ఎవరికి ఎంత కావాలో అంత తీసుకుని సాధన చేస్తే మేబీ యూజ్ అవుతుంది, లేకపోతే యువర్ ప్రెషియస్ 10 minutes టైం నేను వేస్ట్ చేసి మాట్లాడతాను. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో సూర్య త్రాటక గురించి కూడా మనం మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.